హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మనం ముందున్న స్పెషల్ గెస్ట్ ఎవరో చెప్పాలంటే దానికన్నా ముందు ఒకవైపు అమ్మాయిలను నమ్మొద్దంటున్న అమాయకుడైన రామ, మరోవైపు శాడిస్ట్లా కనబడే సాఫ్ట్ సత్యభామ. మరి వీళ్ళిద్దరి మధ్య ప్రేమ అదొక హై టెన్షన్ డ్రామా. మరి మీరందరూ కూడా ఈ భామ రామ మధ్యలో జరగబోతున్న ప్రేమ డ్రామాని చూడాలనుకుంటే జూలై 11న 2 గంటలు మన అందరినీ కడుపుబ్బా నవ్వించడానికి సుహాసన్న మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మన ముందుకు వస్తున్నారు. సో మీరందరూ కూడా చూసి ఎంజాయ్ చేయండి. లోపు అన్నమంతా ఉన్నారు అండ్ అలాగే దాంతోపాటు మరొక ఇంపార్టెంట్ గెస్ట్ కూడా మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకున్నాం. హలో, నమస్తే అన్న. నమస్తే. నమస్తే అన్న, నువ్వు ఎన్ని రోజులు ఇలాగా ఫ్రీడమ్ అంతా మాకు ఎప్పుడు వస్తుంది ఇంటర్వ్యూస్లో, అది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఫ్రీడమ్ అంటే నేను అది అడగద్దు చెప్పట్లేదు కాదన్న, మీరు మాట్లాడుతుంటే ఆటోమేటిక్గా మాకు తెలిసిపోద్ది. చాలా కొంచెం ఇంట్రోవర్ట్ అయిపోయి ఇంటర్వ్యూ దగ్గరికి వచ్చినప్పటికీ మళ్ళీ మీ ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చినప్పటికి హ్యాపీగా కూర్చొని మంచిగా పాడ్కాస్ట్లు ఇస్తారు. మా దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం మొత్తం అంతా టర్న్ అయిపోద్ది. ఎన్నో సినిమాలు చేశారు, ఇంకా ఎంత టైం పట్టచ్చు. కలుస్తున్నారు, ప్రతి సినిమాకి మమ్మల్ని కలుస్తున్నారు. అయినా మీకు ఆ ఫ్రీడమ్ రావట్లేదు మాతో. లేదు, మాట్లాడుతున్నాను, ఫ్రీడమ్ అలాగేం లేదు. ఏమో మరి అంతకుమించి రాదు, ఎందుకో తెలియదు. ట్రై చేసిన ట్రబుల్. ఓకే, సాత్వికాలను అడుగుతా అన్న, షూట్ టైంలో కూడా అన్న మీతో కలడానికి ఎన్ని రోజులు పట్టింది? అన్న నార్మల్గానే కలిసిపోతాడు, కొంచెం స్టార్టింగ్ అలా ఉంటుంది కానీ కలిసేటంటే అసలు మామూలుగా ఉండదు, వదిలిపెట్టాడు. అదొక టార్చర్. మళ్ళీ 10 నిమిషాలుగా ఒకసారి సాత్వికిట్రా అది ఆ లవ్ వేరు. మళ్ళీ సూపర్ అన్న. ఎప్పుడు కూడా ఆడియన్స్లో ట్రస్ట్ బిల్డ్ చేశారన్న. ఎప్పుడు కూడా సుహాసన స్క్రీన్ మీదకి వచ్చారంటే ఇంట్రెస్టింగ్ స్టోరీతో వస్తారన్న. సో మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఈసారి ఆడియన్స్ని ఏ విధంగా ఎంటర్టైన్ చేయబోతున్నారు, మేము ఎలా ప్రిపేర్ అయ్యి రావాలి థియేటర్స్కి? మంచి లవ్ స్టోరీ, ఫ్రెండ్స్తో కూడా మంచి ట్రాక్ ఉంటుంది. అండ్ ఆలీ సార్తో నాకు మావయ్య క్యారెక్టర్ చేస్తున్నారు. మంచి ఎమోషన్ ఉంటుంది, కామెడీ కంటే ఎక్కువ ఎమోషన్ ఉంటుంది ఇద్దరికి. అనిత గారు నువ్వు నేను ఆవిడ మదర్ క్యారెక్టర్ అంటే నా చిన్నప్పుడు క్యారెక్టర్. రవీంద్ర విజయ్ గారు మంచి క్యారెక్టర్ చేస్తున్నారు. సో ఈవిడ ఫాదరు పెళ్లి పృథ్వీ గారు చేస్తున్నారు. సో అందరివి బాగుంటాయి క్యారెక్టర్స్. మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మంచి ఎమోషన్ ఉంటుంది, మంచి పాటలు ఉంటాయి. అంతే, ఇంకేం సాధ్యంగా చెప్తారు. సాలిడ్ స్టోరీ ప్లాట్ కూడా ఉంటుంది. ఆడియన్స్ ఎలా ప్రిపేర్ అయ్యి రావాలి థియేటర్లో? లైక్ అంటే ఇప్పుడు ఫ్యాంటసీస్ లేకపోతే మన కన్నప్ప, సలార్, ఇట్లా హై టెన్షన్ డ్రామాలు చూసాము. నెక్స్ట్ ఫ్యాంటసీస్ ఇట్లా కూడా చూసాం కదా. ఒక క్యూట్ లవ్ స్టోరీ, ఒక డార్లింగ్ లాంటి సినిమా, ఓకే, అలాంటివి చూసి చాలా కాలం అయిపోయింది. చాలా చాలా ఇయర్స్ అయిపోయింది. ఇది మా సినిమా ఓబామయ్య రామ, ఒకలాంటి మంచి క్యూట్ లవ్ స్టోరీ. చక్కగా లవర్స్, ఫ్యామిలీ అందరూ వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసే సినిమా. సో నువ్వు ఫస్ట్ సాత్విక్ అన్న కంపెనీని ఎంజాయ్ చేస్తున్నావు ఇప్పుడు ఇంటర్వ్యూలో, ఎందుకంటే సగం నీ భారం తీర్చేసాడు. ఇప్పుడు మనోడు చెప్దాం అనుకున్నది నాకు చెప్పాలనిపించింది, అది ఎలా ఫామ్ చేయాలో తెలియట్లేదు నాకు. మనోడు చెప్తుంది అది చూస్తున్నాను, కరెక్ట్గా ఆన్సర్ చేస్తాడు. డేటా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి. ఎందుకంటే ఈ ఒక్క సినిమాతోనే ఒక 2 ఫీట్లు కంప్లీట్ అయిపోయాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగింగ్, డాన్సింగ్, స్టైలింగ్ ఎప్పటికప్పుడు ప్రతి ఈవెంట్స్లో కానీ సినిమాల్లో ట్రై చేస్తున్నారు. డాన్సింగ్ స్టార్టింగ్లో బాగా చేసినా మళ్ళీ తర్వాత టైం దొరకలేదు, ఇప్పుడు మంచి సింగింగ్. సో ఈ 3 ఫీట్స్ మీ మీదకి వచ్చి ఒక సినిమాలోనే పడినప్పుడు వాటిని ఎలా బ్యాలెన్స్ చేశారు? స్టైలింగ్ మోస్ట్ స్టైలిష్గా కనబడుతున్నారు, కాస్ట్యూమ్స్ కానీ అవన్నీ, డాన్సింగ్ ఎరగొడుతున్నారు, సింగింగ్ కొత్తగా ట్రై చేశారు. ఈ ఎక్స్పీరియన్సెస్ 3 ఎలా ఉన్నాయి? స్టైలింగ్ దీంట్లో అశ్వన్ అండ్ ప్రతిభ అని నా ఫ్రెండ్సే, వాళ్ళు డిజైన్ చేశారు. వాళ్ళకి తెలిసి బయట కూడా నాకు వాళ్ళే డిజైన్ చేస్తారు. సో వాళ్ళ ఫ్రెండ్సే కాబట్టి కొంచెం జాగ్రత్త పడ్డారు. డైరెక్టర్ గారు ఏం చెప్పారు ముందు స్టైలింగ్ విషయంలో, ఏ విధంగా ఈసారి మేకవర్ చేయాలి అని? అదే కొత్త సుహాస్ కనపడాలి నాకు అని చెప్పి వాళ్ళకి ప్రెషర్ పెట్టాడు. సో ఏదో అంతే స్టైల్గా కనపడాలి ఏదో అంటే నేను అడిగా, స్టైల్గా లేనప్పుడు నేను ఎలా కనపడతానన్నా అని. ఏదో కనపడాలి అన్నాడు. సో ఓకే, అది పక్కన పెడితే మళ్ళీ డ్యాన్స్ నేను చాలా ఎంజాయ్ చేశాను. ఓకే, చాలా రోజులు నాకు ఒక డ్యాన్స్ ప్రాపర్గా వేయాలని కోరిక. సో ఆ 3 days జిత్తు మాస్టర్ చేశారు ఈ గల్లీ స్టెప్స్. ఒక 4 days రిహార్సల్స్లో కూడా పిండేశాడు నన్ను. చాలా మంచి కొరియోగ్రఫీ చేశాడు జిత్తు మాస్టర్. వాళ్ళ టీం కూడా తరుణ్ అండ్ బాబీ అని ఉంటారు, వాళ్ళు కూడా బాగా కష్టపడి చేశారు.
షూట్ టైంలో అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేశాను. మీరు ఇంకా పూర్తి స్టెప్స్ రాలేదు, Yeah. వస్తే ఇంకా భలే ఉంటుంది అది. ఒక స్టెప్లో ఎదురు వేసి ఆ. ఫైనల్గా సింగింగ్ చాలా బాగా బ్యాలెన్స్ చేశారు అలా. లేదు చూస్తున్నాను సాంగ్ అంతా వింటూ ఇప్పుడు సుహాసన్ బేస్ వాయిస్, సుహాసన్ బేస్ వాయిస్ ఏది ఇందులోని అందులో రావాలి కదా బేస్ వాయిస్, ఎక్కడ రావట్లేదు ఏంటి, ఏం మ్యాజిక్ చేసి చెప్పండి రతల్ గారు మీరు కలిసి. అంటే నేను ఇదిగో ఇప్పుడు స్లోగా మాట్లాడుతుంటే ఈ బేస్ వస్తుంది ఇలాగా, అది పాడటం ఇలా వస్తుంది కదా, సో అక్కడ ఇంక బేస్ రాలా, అరుస్తూ పాడుతున్నప్పుడు రాదు కదా. సో ఆయన వద్దు వద్దనే చెప్పాను, నేను బతినాడని కాదు, బట్టి నన్ను ఒప్పుకోలేదు. మంచి చెన్నై పిలిపించేసి లాక్ చేసేసి పాడిచ్చేసి. బట్ మేకింగ్ వీడియో బాగా ఎంజాయ్ చేస్తారన్నా మీరు పాడుతున్నప్పుడు. లాస్ట్లో ఇంకా పాడేటప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. ఏం చేస్తా పాడమన్నారు ఆయన, రాధన్ గారు ఎంజాయ్ చేస్తూ పాడాలి సార్ అన్నారు. ఓకే. ఆయన మళ్ళీ మధ్యలో చెప్పాడు కొన్ని, ఇదేంటిది సార్ అది కొంచెం ఇట్లా డబుల్ ట్రాక్ వెళ్తున్నాం కొంచెం ఇది అంటే ఒక్క నిమిషం సార్, లేదు సింగర్ కాదు, ఎవరిని అనుకుంటున్నారు ఒకసారి నేను చూడండి అన్నాను. ఆమెకు ముందు దరిద్రం ఏంటంటే అంతకు ముందే కార్తీక్ అన్న పాడారు. కార్తీక్ అన్న ఆయన పాడుతున్నాం, మేము ఉన్నాం అసలు ఎంత ఎంజాయ్ చేసి ఇట్లా. తర్వాత ఇట్లానే వెళ్తున్నాం, ఎవరు చెప్పమాకండి ఆయనకి నెక్స్ట్ సీన్ పాడుతున్నాడు అని అని చెప్పి. తర్వాత ఇమీడియట్గా నేను వెళ్తే ఇగో మీరు అటు వెళ్ళి ఇటు వచ్చి ఆయన పాడినట్టు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, చూడండి మరి కొంచెం చూసి పాడించండి అని. అలా అయింది. అన్న నీ సర్కిల్లోనే సరైన క్రిటిక్స్ ఉంటారు, సందీప్ అన్న కానీ వదిన కానీ. ఫస్ట్ విన్న తర్వాత వాళ్ళ రెస్పాన్స్ ఏంటి, వాళ్ళు ఏం చెప్పారు? నాకు అసలు ఫస్ట్ వైపు ఏముంటుందని భయం వేసింది. సందీప్ వీళ్ళందరూ కూడా తిట్టుకునే వాళ్ళు లేదురా, పాస్ అయ్యావు, ఓకే మేనేజ్ అయ్యింది, ఎలా ఉంటుందని అందరూ భయపడ్డారు. మా వైఫ్ కూడా తిట్టుకునే వాళ్ళు ఏం లేదు, బాగానే పాడేదిలే అనుకున్నా. సో పాడమంటే వద్దు లేదు ఇబ్బంది పెట్టిన అసలు. ఆయన మామూలు ఇంటర్వ్యూ అంటేనే ఇబ్బంది పడతారు, మళ్ళీ ఇలాంటి కో కరికులర్ యాక్టివిటీస్ అంటే ఇంకా ఇబ్బంది పడతారు మా వల్ల. అండ్ నెక్స్ట్ మీరు ఓబామా సినిమా చేస్తున్నారా, బాహుబలి సినిమా చేస్తున్నారా? అదేంటి ఓహో అందులో కనబడే అట్లా ఏంటంట అసలు అది ఫస్ట్ గ్లిమ్స్లో ఏమో ఒక పెద్ద ప్యాలెస్ చూపించారు, మళ్ళీ ఇప్పుడు టీజర్లో ఏమో ఒక పెద్ద కోట చూపిస్తున్నారు. స్క్రీన్ ప్రొడ్యూసర్లు ఏమనుకున్నారు, బాహుబలి తీసి సుహాసన్ అందులో పెడితే ఎలా ఉంటుందని అనుకున్నారు? లేదు మధ్యలో చిన్న కామెడీ సీక్వెన్సెస్ వస్తాయి, చిన్న స్టోరీస్ లాగా వస్తాయి అన్నమాట. అందులో చిన్న చిన్న సెటప్లు పెట్టారు, అవి కామెడీగానే ఉంటాయి, ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా. బట్ కుదోస్ టు హిస్ డెడికేషన్ కానీ ప్రొడ్యూసర్స్ అంత ఇన్వెస్ట్మెంట్ చేసి. బట్ సెట్స్లోకి ఫస్ట్ టైం అన్నా ఆల్రెడీ ఎప్పుడైనా ట్రై సెట్స్ మీ సినిమాస్లో మెయిన్ పర్టికులర్ మీ సినిమాస్ హీరోగా చేసిన దాంట్లో ఉన్నాయి, సెట్స్ ఉన్నాయి. కొంచెం దీనికి ఎక్కువ ఖర్చు పెట్టారులేండి, దీనికి ఎక్కువ కొంచెం ఖర్చు పెట్టారు. చెప్పాడు ఆయన ప్రొడ్యూసరు బాగా పెట్టాడు అన్న పేరు రావాలి అని. వచ్చేస్తుంది అన్న గట్టిగా వస్తుంది అసలు ప్రతి క్వాలిటీలో ప్రతి ఫ్రేమ్లో. రేపు ట్రైలర్ కూడా వస్తుంది, ట్రైలర్ వచ్చిన తర్వాత ఇంకా నచ్చింది అనుకుంటున్నాను. సూపర్. అండ్ సాత్విక్ అన్న మీరు ఎలా ఎంటర్ అయ్యారు ఈ బామ రామ మధ్యలోకి? నేను లవ్కురు అనే క్యారెక్టర్ చేశాను. బేసికల్లీ లవర్స్ని కలుపుతూ ఉండి వాళ్ళ దగ్గర నుంచి గిఫ్ట్లు తీసుకుంటూ ఉంటాను అనమాట. ఒక మంచి కాస్ట్యూమ్ కూడా కొంచెం కనబడుతుంది, కాస్ట్యూమ్ ఉంటుంది లవ్గురు అని. కొంచెం మంచి క్యారెక్టర్ చేశాను, ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశాను. సో హోపింగ్ ఫర్ ద బెస్ట్. అన్న మీరు యాక్టర్స్, నాకు ఇప్పటికీ డౌట్ ఏంటంటే కెమెరా ముందుకు వెళ్తే ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ చేసి ఇంటర్వ్యూల దగ్గరకు వచ్చిన వాడికి మనుషులు అందరూ మారిపోతున్నారు. సుహాస్ అన్న అంతే అదే అన్నాడు ఇంటర్వ్యూకి ముందు, అన్నదే అన్నాడు, నేను మాట్లాడను నువ్వన్నా మాట్లాడు అన్నాడు. అన్న నేనే మాట్లాడతాను అన్న. ఏంటన్నా అంటే ఈ సిస్టమ్ కానీ లేకపోతే ఈ సెటప్ మేబీ అయి ఉండొచ్చు. అసలు కొంచెం ఈ అవుట్ ఆఫ్ బాక్స్ ఆలోచిస్తే అసలు వేరే సుహాసనం చూస్తారు, వేరే సాత్వికం చూస్తారు, అలా ఉంటుంది మాటలు కానీ. బట్ షూటింగ్ ఎక్స్పీరియన్స్ అనేది బెస్ట్ మెమరబుల్ మీకు బాగా గుర్తుంది? ఓకే సుహాసన్ చెప్తారంటే ఇంకా హ్యాపీ మాకు. అది నువ్వు కూడా చెప్పలే, మళ్ళీ మర్చిపోతాను నేను. అన్న సాత్విక్ వై హీ సో స్పెషల్ యాజ్ అన్ క్రియేటర్ ఆర్ యాజ్ అన్ యాక్టర్ మీకు బాగా తెలుసు అలాంటి ఒక ఫన్ మూమెంట్ కానీ ఆయనకున్న టైమింగ్ కానీ? మంచి జోక్స్ చేస్తాడు, మంచి ఇమిటేషన్ చేస్తాడు. బేసిక్గా అంటే మనం కనెక్ట్ అవ్వాలంటే వాళ్ళు బేసిక్గా తేడా అయ్యి ఉండకూడదు. సో ఆ విషయం కోసం చాలా మంచోడు, అందుకు కనెక్ట్ అయ్యామన్నమాట. చాలా ప్రేమగా ఉంటాడు అందరితో. మంచి ఒపీనియన్ ఉందన్న, థ్యాంక్ యూ. బయటకు చెప్పుకోవట్లేదు కానీ లోపల మంచి ఒపీనియన్ ఉంది సుహాసన్. సాత్విక్ని మూమెంట్ అది అడిగినప్పుడు నాకు అది ఏదో గుర్తొచ్చింది అంటే ఒక ఓపెన్ టాప్ కార్ ఉంటుంది హీరోయిన్ది,
వరంగల్ వెళ్ళాము అనమాట. ఓకే. వరంగల్ బాగా ఎంజాయ్ చేసాం, ఒక 4-5 డేస్ అనుకుంటా. అప్పుడు ఏలు అదే ఫోటో కూడా ఓపెన్ చేస్తున్నా చూపిద్దాము. ఏళ్ళు సెట్ అయిపోయింది. అయిపోయింది. ఓకే. తను మేము వెనకాల కూర్చోవాలి, ఓపెన్ డోర్ కదా. మనోడు పాపం ఇట్లా వెయిట్ చేస్తున్నాడు కారులో. తను మాలవిక ఫ్లోలో ఓకే ఎక్కేసారు కదా అని చెప్పి ఇట్లా డోర్ వేసింది గట్టిగా. డోర్ మధ్య ఇరుక్కుపోయింది వీళ్ళు. అసలు నాకు చూడటానికి భయం వేసేసి వెళ్ళిపోయాను నేను. తర్వాత చూస్తే ఇంత వాప్ అయిపోయి అంత బ్లాక్గా అయిపోయి, తర్వాత 2 నిమిషాలు అయ్యా నేనే తినిపించే టిఫిన్ అప్పుడు. తినిపించి అంత అయిపోయిన తర్వాత మళ్ళీ దాని మీద మనోడే జోక్ లేయడం స్టార్ట్ చేసాడు. అప్పుడు దాకా నవ్వులు అమ్మా ఏంటి ఇలా జరిగిందని, మనోడు దాని మీద జోక్ లేయడం స్టార్ట్ చేసి అందరినీ. ఇది కనిపిస్తుందా కెమెరాలో? హ్యాపీగా మీ కెమెరాకి చూపించండి కనబడుతుంది. ఇదండి వారి అమ్మ, ఇది మధుర జ్ఞాపకం. ఏంటన్నా అన్న నెయిల్ పాలిష్ ఏమైనా వేసుకుంటావా ఆ ఫింగర్కి? అంత బ్లాక్ అయింది. నేను డోర్ చాలా ఫాస్ట్గా పడింది. చాలా ఫాస్ట్ కాదు, అది బెంజ్ గారు కొంచెం మంచిగా హై క్వాలిటీ ఉంటుంది కదా. మన స్విఫ్ట్ డిజైర్ క్వాలిటీ అది అవి అనుకో, ఏళ్ళు కాదు తల పెట్టినా ఏం కాదు మనకి, ఎందుకంటే ఏం కాదు కాబట్టి క్వాలిటీ ఉండవు. సరే అని చెప్పి సుహాసన్న మధ్యలో కూర్చున్నాడు, మోయిన్ అన్నాడు కూర్చున్నాడు, నేను ఈ మూల కూర్చున్నా. అసలు మనం భారీ పర్సనాలిటీ ఏంట్రా బాబు ముగ్గురు నాన్నగారు ఎక్కిచ్చారని చెప్పి ఇలా కూర్చున్నా. కూర్చుని పొద్దున్నే అమ్మాయి 7ంటికి టిఫిన్ ఎప్పుడు పెడతారా ఇది ఇట్లా ఉన్నా. వచ్చింది ఆ అమ్మాయి, అటు చూసా బాగానే ఉందిలే అనుకున్నా. పాడ్బన్ పడింది. అసలు నాకు అర్థం కాల. నార్మల్గా నాకు నా లైఫ్లో ఎప్పుడు కళ్ళు తిరగల, నాకు కళ్ళు తిరిగి నాకు అర్థం కావట్లే. మోయిన్ అని ఒక ఆయన ఉంటాడు, ఆయన ఏంటంటే ఆయన ఒక ఆయన ఏంటంటే ఇప్పుడు మన అది సినిమా ఉంటుంది కదా అన్న, మన సత్య అన్న సైకోలాగా చేస్తూ ఉంటాడు సార్. అవతలలో బాగుపడతా ఉంటే ఎంజాయ్ చేస్తా, నచ్చదు చేతబడులు చేస్తూ ఉంటాడు. ఆ క్యారెక్టర్ చేసిన అనమాట. చూస్తున్నాడు బాగానే తగిలింది, బాగానే తగలదు ఏంటన్నా చెయ్యి చూడు ఎలా అయిపోయింది. పాప అన్నయ్య దగ్గర టిఫిన్ అంతా పెట్టి మంచిగా చూసుకున్నాను. నా మోయిన్ అన్న అంటే రైటర్ పద్మభూషణ్ మీద చేశారు ఆయన. మాస్టర్ కాదు, యాక్టర్. మోయిన్ మాస్టర్ ఇందులో కూడా టైటిల్ సాంగ్ మనోడే కొరియోగ్రఫీ. అది కొరియోగ్రఫీ. ఆయన మీకు కంఫర్ట్ కదన్న, విజయ్ బొల్గనేని గారు మోయిన్ మాస్టర్ వీళ్ళిద్దరూ ఉంటే శ్వాసనకు ఒకటి కొంచెం కంఫర్ట్ లెవెల్స్ వచ్చేస్తూ ఉంటాయి. బట్ రతన్ గారికి ఆప్షన్ వెళ్తున్నప్పుడు వాట్ యూఆర్ ఎక్స్పెక్టింగ్, ఎందుకంటే ఆయన మ్యూజిక్ ఎలా ఉంటుంది మనకు తెలుసు, ఒక చార్ట్ బస్టర్ పక్క బయటకు వస్తూనే ఉంటుంది అండ్ అలాగే వర్క్ చేస్తాం. బట్ మీరు వెళ్తున్నప్పుడు మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఇప్పుడు రతన్ గారిని ఎలా ఉంటుంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్? అదే అందరూ ఫస్ట్ ఇట్లా ఏదో అన్నారు, ఆయన కొంచెం నెగిటివ్ ఒపీనియన్ లాగా. ఆయన అలా ఏం లేదు, ఆయన క్లియర్ చేస్తారు అన్న అవన్నీ ఎప్పుడో పాపం. అదే ఆయన చాలా బాగా చేశారు. దీనికి ఇంకా ఫాస్ట్గా ఇచ్చారు, చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు. నేను ఫుల్ ఎంజాయ్ చేశాను. ఎస్, ఆయనతో వర్క్ చేయడం కూడా అసలు ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. రతన్ గారితో చాలా మంచి ఆయన. గ్రేట్. మాకు 2 లుక్స్ చూపిస్తున్నారు అన్న, ఒకటి స్పెక్ట్స్ పెట్టుకొని లాంగ్ హెయిర్తో, ఒకటేమో కొంచెం స్టైలిష్గా. ఏంటి దీని గురించి ఏమైనా డిఫరెన్షియేషన్ చెప్పగలరు? స్పెక్స్ పెట్టుకున్నది అదా అంతే, కొంచెం ఒక 2 వేరియేషన్స్ అయితే సినిమాలో ఉంటాయా మీ నుంచి? బా ఉంటుంది, కొంచెంసేపే ఉంటుంది. ఉంటుందా? ఎంతవరకు చెప్పచ్చు అంతవరకు అన్న. సాత్విక్ అన్న ఇలాంటివి బాగా చెప్తాడే, చూద్దాం ఒకసారి. ఎంతవరకు ఉంటుంది? అసలు యాక్చువల్లీ ఆ స్పెట్స్ పెట్టుకోవడానికి ఆయన సినిమాలో ఒక రీజన్ ఉంటుంది, చేస్తాడు అనమాట. ఇక అదే వన్ ఆఫ్ ది మెయిన్ థింగ్. అంటే ఎలా చెప్పాలి, ఉంటాయి 2 లుక్స్. ఏమైనా చెప్తే మళ్ళీ అదో డేంజర్ ఏమో అని అదో భయం నాకు. సూపర్. బట్ మాలవిక మనోజ్ గారిని మీరు ఇంట్రడ్యూస్ చేసినప్పటికీ అప్పుడు కరెక్ట్గా Disney+ హాట్స్టార్లో జో వచ్చిందన్న. తెలుగు ఆడియన్స్ అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. బట్ మీకు అది ఎంతవరకు ఫీడ్బ్యాక్ వచ్చింది? జోలోని మాలవిక గారి పర్ఫార్మెన్స్కి బాగా ఫ్యాన్స్ అయ్యారు. ఊరుగి సాంగ్ బాగా పాపులర్ అయింది. నాకు చాలా ఇష్టం, నేను రెగ్యులర్గా వింటా ఆ పాట చాలా ఇష్టం నాకు ఆ సాంగ్. ఈయన రామన్న ఇలా మాలవిక మనోజ్ అని జో చేసిన అమ్మాయి నెక్స్ట్ లెవెల్ యాక్టర్ అని అంటే ఏంటి ఏం చేసింది చూడలా జో అప్పుడు. సరే తాను సెలెక్ట్ చేసుకున్నప్పుడు అందరం కూర్చొని చూసాం, ఫ్రెండ్స్ అందరం కూర్చొని. జో ఈయన తీసుకున్నారు కాబట్టి ఆమె సినిమా చూసాం, చాలా బాగా నచ్చింది ఆ సినిమా. ఆ పాట, పర్ఫార్మెన్స్ కూడా ఆమె ఆ ఏజ్కి చాలా మెచ్యూర్డ్గా చాలా బాగా చేసింది అమ్మాయి. చాలా మంచి అమ్మాయి, వెరీ డిసిప్లైన్డ్, చాలా మంచి యాక్టింగ్ కూడా చేసింది. బట్ జోలోని ఒక గర్ల్ నెక్స్ట్ డోర్లో ఉంటుందన్న, సింపుల్ కాలేజ్కి వెళ్ళి అమ్మాయి ఇంటికి వెళ్ళొచ్చు. బట్ ఇందులో వేరియేషన్స్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ, ఆ క్యారెక్టర్ ఆర్క్ కానీ
అది చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ అమ్మాయిది. నాతో గర్ల్ షుడ్ నాట్ బి ఇన్ ద నెక్స్ట్ డోర్ అనేలా ఉంటుంది ఈ సినిమా. నెక్స్ట్ డోర్ అంటే అంత చిలిపి పనులు, అంత తొందర పనులు చేస్తూ ఉంటుంది అన్నతో. అయినా తెలియదు ఏం పనిలో. అదృష్టంగా బయట కూడా అయ్యింది బాబు. మనోడిగా చిలిపని బయట కాదు నాకు అంటున్నాడు కదా, కూర్చున్నాను అమ్మాయి వెళ్తున్నా బాగుంది అనుకున్నాను. చూస్తానికి అలా మంచి డీసెంట్గా పద్ధతిగా ఉంటుంది, చూస్తాం బాగుంది కాబట్టి. ఒకసారి నేను ఇంకో ఇన్సిడెంట్ ఏంటంటే, కార్లోనే ట్రావెలింగ్ షార్ట్స్ ఉంటాయి. ఓకే, రోడ్డు 4 జంక్షన్ రోడ్డు, ఇది 4 రోడ్లు కలిస్తే కదా. ఇలా ఆగింది కారు, అందరూ నార్మల్గా వెళ్ళినా ఉన్నాం. ఒక్కసారిగా బ్యాగ్ రివర్స్ వేసి ఇట్టా నొక్కింది, అమ్మని వెళ్ళిపోయాం. నాకు అర్థం కాదు, అన్న ఏంటన్నా చంపేయడానికి తీసుకొచ్చారు, షూటింగ్ తీసుకొచ్చారు నా అంటే అన్న వాళ్ళు ఏవో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బట్ యాజ్ అన్ యాక్టర్ రామ్ గారు మీ నుంచి ఒక స్పెషల్ యూనిక్ టైమింగ్ ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తారు కదన్నా, అది రైటింగ్లో కానీ లేకపోతే ఆ డైలాగ్స్లో కానీ మీరు ఏమైనా ఇన్బిల్డ్ చేసుకున్నారా, యాడ్ చేసుకున్నారు ఏమైనా? నా స్టైల్లో నేను కొన్ని యాడ్ చేశాను, కొన్ని అన్న ఇది వద్దొద్దు, ఇది చాలా అతిగా ఉంది, ఇది కూడా కట్ చేయండి, అది కూడా కట్ చేసాం. సూపర్. సుహాసనతో ఏమైనా డిస్కషన్ జరిగేదా బిఫోర్ డైలాగ్స్ కానీ? సుహాసనతో అంత డిస్కషన్ అంటే బేసికల్లీ ఇద్దరు మనుషులు కలిసినప్పుడు అంటే ఒక ర్యాప్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఒక బాండింగ్, ఆ కెమిస్ట్రీ అనేది వర్కౌట్ అయిపోద్ది కదా. ఇంకా ఎప్పుడు మనం అలా డిస్కస్ చేసుకోలేదు కదా, ఎలా చేస్తే బాగుంటుంది. ఆ డైలాగ్ ఎంత ఆటోమేటిక్ ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాం. ఓకే, బట్ బిఫోర్ ఈ సినిమా చేయకుండా సుహాసన్ మొత్తం అన్ని పర్ఫార్మెన్స్లో మీకు బాగా ఫేవరెట్? నాకు సుహాసన్ అది పర్ఫార్మెన్స్లోనా నాకు ఆ క్లైమాక్స్ పోర్షన్ బాగా ఇష్టం. రైటర్ పద్మభూషణ్ అన్న, నేను షాక్ అయిపోయా. అదొకటి. నెక్స్ట్ మన హిట్లో విలన్, అది కూడా అసలు అవుట్ స్టాండింగ్ కదా అసలు. నేను షాక్ అయిపోయా. ఇక అయిపోయిందిలే, షేక్ చేసేస్తాడు ఇండస్ట్రీని అనుకున్నప్పుడే. అన్న ఇప్పుడు సాత్విక్ అన్నని ఫస్ట్ టైం మీరు ఎప్పుడన్నా ఇన్స్టాగ్రామ్లో కానీ బాగా హిలేరియస్ అనిపించింది ఏదైనా? ఇప్పుడు మేము జనరల్ ఆడియన్స్కి ఎక్కువ చూస్తూ ఉంటాం ఆయనవి, బట్ మీకు ఎప్పుడన్నా మీ ఐ క్యాచ్యూలో ఎప్పుడు పడ్డాడు సాత్విక్ అన్న? బాగా క్రియేట్ చేస్తున్నాడు కంటెంట్. నాకు ముందు నుంచే తెలుసు, అంటే పర్సనల్గా తెలియదు కానీ చూస్తూ ఉంటే అందరు ఎంతమంది పంపిస్తూ ఉంటారు మా ఫ్రెండ్స్, మనోడు రీల్స్, మనోడు అసలు ఇది మనోడు ఇప్పుడు ఏదైనా కొత్త వస్తే పంపిస్తుంటారు, బట్ నీకంటే ముందు పంపించేస్తుంటారు. అప్ టు డేట్ ఉన్నారు సాత్విక్ అన్న. చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు మా సర్కిల్లో కూడా సాత్విక్కి. చాలా ఎంజాయ్ చేస్తాం, మంచి కంటెంట్ చేస్తాడు కదా. సో అన్నీ చూస్తాను, రెగ్యులర్గా ఏం పెడతానో ఫాలో అవుతూ ఉంటాను. పెట్టకపోతే ఏంటి ఈ మధ్యన రావట్లేదు అని అడుగుతాను. కాదన్న, ఫేవరెట్ వీడియో ఏంటి నాది? చాలా ఉన్నాయి. ఒకటేంటన్న అసలు? ఒకటి నీకు చెప్పాను, ఒకటి చూపించి పొలిటికల్ నువ్వు చూసావా అది? ఆడియన్స్ గా మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాం, యాక్టర్ సుహాసన్ క్వశ్చన్ చేయాలి, అలాగే ఆయన బిజీ ఉంటారు కాబట్టి. అందరు చూడాలని లేదు కదా. పొలిటీషియన్స్ పక్కన తిరిగే వాళ్ళు మన అందరి సర్కిల్లో ఉంటారు కదా, ఎవరో ఒకరి ఫ్రెండ్స్. వాళ్ళ ఎక్స్ప్రెషన్లు ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా ఫోటోలు దిగుతారు అసలు. అది నేను షాక్ అయిపోయాను నిజంగా. యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ ఉంటారు, అది నార్మల్గా మన దగ్గర ఎరా మామ ఇంటి పరిస్థితి అట్లా ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కౌన్సిలర్ కానీ ఏమైనా ఉంటే అంటే రే ఆడెక్కడికి వెళ్ళడు, కౌన్సిలర్ అక్కడే ఉంటాడు, నీ కాలనీలో ఉంటాడు, ఎందుకు హడావిడి చేస్తావు, అవసరమా? ఇంక ఎమ్మెల్యే కనపడ్డాడంటే ఇంక మామూలుగా ఉండదు, జెండాలు పట్టుకుని నా గొడుగు, అరే ఈయన ఎక్కడో చూస్తే అరే ఆడు మన ఫ్రెండ్ ఎరా అంటారు, ఓరే ఈడ అంటే అంత చేంజ్ ఉంటుంది. సో అది నీకు బాగా ఫేవరెట్ అన్న, అంటే రీసెంట్ టైమ్స్. నా ఫైనల్లీ ఇంటర్వ్యూ నీ క్వశ్చన్తో ఎండప్ చేస్తాను. వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ? కెరీర్ స్టార్ట్ చేస్తూ రోల్స్ స్టార్ట్ చేశారు కాబట్టి క్రియేటర్గా హిలేరియస్గా ఆడియన్స్ నుంచి ఎంజాయ్ చేస్తాం. బట్ 70mm స్క్రీన్ మీదకి వచ్చినప్పటికీ దెర్ ఆర్ లాట్ ఆఫ్ క్యాలిక్యులేషన్ చేంజెస్ ఉంటాయి. బట్ యాక్టర్గా మీరు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హౌ యూ బిల్డ్ యువర్ సెల్ఫ్ అనేది, అంటే నేను ఎలా బిల్డ్ చేసుకోవాలి? అదే మంచి కమెడియన్గా, మంచి ఆర్టిస్ట్గా బిల్డ్ చేసుకోవాలి. డిఫరెంట్, ఇప్పుడు మన సునీల్ గారు అంటే ఆయన అంత రేంజ్ నేను రాలేను, నా వల్ల కాదు, అది వేరే టైమింగ్. అదే అలా సునీల్ గారు లాగా మంచి కామెడీ సెన్స్ ఉంది మనోడికి. అంటే నా దగ్గర నా యూట్యూబ్లో కానీ నా ఇన్స్టాలో అలాంటి కామెంట్స్ నేను ఎక్కువ చూస్తా. కొంచెం
అదైతే బాగుండు, అలాంటి రికగ్నైజేషన్ వస్తే బాగుండు ఓకే. అనేది అయితే నాకు ఉంటుంది అంతే పర్సనల్గా. సో అన్న మీరు సినిమాకి చాలా దగ్గరగా ఉంటారు, యాక్టర్స్గా కాకుండా ఆడియన్స్గా ఎక్కువ ఉంటారు కాబట్టి ఆడియన్స్కి ఒక 5 క్వశ్చన్స్ ఉన్నాయి. సో వాటికి ఆన్సర్ చెప్పేసి అంటే మీరు ఒక సినిమా చూస్తున్నప్పుడు లేకపోతే ట్విట్టర్లో ఉంటాం కాబట్టి టీఎఫ్ఐ ఫెయిల్ హియర్ అని ఒక ఆడియన్గా మీకు ఎప్పుడు అనిపించింది? ఏ సినిమా అనిపించింది? నేను చెప్పాలా ఇద్దరు ఒక్కొక్కరు ఆన్సర్. కలేజా మీకు వా అన్న మీకు అలాగే ఏమైనా కాలేజా మీకు కూడా అంటే ఎప్పుడు అనుకోలేదు ఏంటి అలాగే ఉండదు కానీ అంటే ఆడియన్స్ ఆటోమేటిక్గా ఫెయిల్ చేశారు కదన్న దాన్ని. టీఎఫ్ఐ ఫెయిల్ హియర్ అని అంటూ ఉంటాం కదా ట్విట్టర్లో. అది నేను అవి చూసినప్పుడు మేము ఫ్యాన్స్ కదా, చూసినప్పుడు అక్కడ అసలు అబ్బా అనుకున్నాం. అది మరి అయింది. రిలీజ్ ఏమైనా ఎంజాయ్ చేశారు అన్న మీరు? టైం రిలీజ్ దేనికి మురారి, నాకు మురారి చాలా ఫేవరెట్ సినిమా. రీసెంట్గా కలేజా రిలీజ్ అయిందన్న. అవును తెలుసు. టైం ఉండదులే అన్న. లైఫ్ అంతా ఒకటే సినిమా చూడాలి అంటే ఏ సినిమా చూస్తారు మీరు? సీతమ్మ వైట్ల సినిమా జట్టు అన్న మీరు జెర్సీ సూపర్. మోస్ట్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ ఆఫ్ 2025. మీరు సినిమా చూస్తున్నప్పుడు నన్ను చాలా బాగా ఎంటర్టైన్ చేసింది క్యారెక్టర్. అంటే హీరో అవ్వాల్సిన అవసరం లేదు, ఎవరైనా. మత్తు వదలట్టు ఇప్పుడు అనుకోవచ్చులేదు మత్తు వదల. సత్య గారి క్యారెక్టర్కి లేరు, సాత్విక్ అన్న. కోర్టులో మంగపతి క్యారెక్టర్ చూసినప్పుడు ఇలాంటి కూతురుని చేసుకోవాలరా అనిపించింది అన్న. ఏంటన్నా అలా? ఆయన ఉంటాడు కదా శివాజీ గారికి ఉన్న కూతురు, అలాంటి దాన్ని చేసుకోవాలనిపించింది నాకు. అంటే కొంచెం జెన్యున్గా ఉంటారు కదా వాళ్ళు, ఆ పద్ధతి, ఆ పాడు. నువ్వు ఆల్రెడీ పెళ్లి చేసుకుంటున్నావు కదా, అలా రివీల్ చేయొద్దల్లా బాబు, ఎందుకులే నన్న అలా. ఓకే, ఫైనల్ క్వశ్చన్. ఏ సినిమా చూసినప్పుడు సేమ్ నా లైఫ్ స్టోరీ లాగే ఉంది అని అనిపించింది మీకు? లైఫ్ స్టోరీ లాగా ఏమనిపించలేదు కానీ నా లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్, మూమెంట్స్ అయితే మూమెంట్స్. జెర్సీ వా సాత్విక్ అన్న నాకు ఎప్పుడు అలా లేదు బ్రో. అలా ఊరికన్నా ఏదో మూమెంట్ అన్న కనెక్ట్ అవుతాయి. నా లైఫ్లో ఇలా లవ్ స్టోరీ జరిగింది, నా లైఫ్లో ఇలా ఫాదర్తో గొడవ అయింది, అలా ఏదో ఒక సీన్ అన్న ఉంటుంది కదా, మూమెంట్ అయినా. ఫాదర్తో ఏమో బ్రో, నాకు అంత స్ట్రైక్ అవట్లా. ఓకే అన్న, ఫైనల్లీ ఐ హోప్ జూలై 11th మంచి సక్సెస్ రావాలి సుహాసన్కి. అండ్ మేము ఆడియన్స్గా చాలా సాటిస్ఫై అవ్వాలి. మీ కామెడీ టైమింగ్ కానీ అలాంటి రామ్ కామ్లో ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి. అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ మందాడి కూడా మంచి సక్సెస్ అయ్యి యాక్టర్గా ఇంకా వెస్టైల్ రోల్స్ అయ్యారని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సాత్విక్ అన్న. మీ కెరీర్ కూడా సక్సెస్ఫుల్ కెరీర్ ఉండాలని తెలుగు. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, మీరందరూ కూడా జూలై 11th ఒక బ్యూటిఫుల్ ఎంటర్టైనింగ్ విత్ రామ్ కామ్తోని సుహాసన్న ఒక మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ అందరికీ అందిస్తున్నారు. సో ఫ్యామిలీస్తో అండ్ ఫ్రెండ్స్తోని థియేటర్లోనే వెళ్ళి సినిమాని చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.